హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు చక్రధర్. నేను మిరాకిల్ ఎంటర్ప్రైజెస్లో సీఈఓగా పనిచేస్తున్నాను. యాక్చువల్గా ఇది మేము పాలకొల్లు అనే ఊళ్ళో మొదలుపెట్టామండి. నేను 2020 నుంచి ఈ వాటర్ మీద చాలా రీసెర్చ్ చేశాను. రీసెర్చ్ చేసిన తర్వాత కంగన్ మెషిన్ అనేది 2,77,000 అమ్ముతున్నారు మార్కెట్లో. ఫిట్టింగ్తో కలిపి 3 లక్షలు అవుతుందని. అయితే అది ఎంఎల్ఎంలో అమ్ముతున్నారని. 2,77,000లో ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్, అలాగే బైనరీ మనం కొనుక్కున్న తర్వాత ఎవరికైనా రిఫర్ చేస్తే వాళ్ళకి పర్సంటేజ్ వెళ్తుంది. అలాగా 8 మందికి వెళ్తుంది. సో 1,04,000 బైనరీ ఇస్తున్నారు. అంటే ఈ 3 లక్షల్లో సగానికి సగం పైనే ఇలాగ ఎంఎల్ఎంలో వెళ్ళిపోతున్నాయి. అలాగే ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ అన్నీ పోను కంపెనీకి వాళ్ళకి తయారయ్యే ఖర్చు నాకు తెలిసి 40,000-50,000 ఉండొచ్చని ఒక అంచనాకు వచ్చి దానిపైన రీసెర్చ్ మొదలుపెట్టాను. రీసెర్చ్ మొదలుపెట్టి చాలామంది నాతో అవదని చెప్పారు, కానీ నేను వదలలేదు. కొరియా నుంచి కొన్ని రకాలు ఇంపోర్ట్ చేసుకున్నాను. ఒకసారి జపాన్ వెళ్ళాను. మొత్తం ఎలక్ట్రాలిసిస్ గురించి కంప్లీట్గా నేర్చుకున్నాను. నాకు కొంచెం ఎలక్ట్రికల్ నాలెడ్జ్ ఉంది. సో దానివల్ల కంప్లీట్గా చేయగలిగాను. చేసిన తర్వాత నుంచి ఇప్పటివరకు రకరకాల మిషన్లు తయారు చేశాను. మీరు ఫ్లిప్కార్ట్, అమెజాన్లో చాలా వరకు నా దగ్గర సబ్ డీలర్సే ఉంటారు. నా దగ్గర కొనుక్కుని వాళ్ళు బ్రాండ్ వేసుకుని అమ్ముకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఇప్పటి వరకు నేను చేసిందంతా ఒక ఎత్తు. అయితే అసలు వాటర్ గురించి మీకు చెప్దామని ఈ వీడియో చేశాను. ఆర్ఓ వాటర్ ఎందుకు తాగొద్దని అంటున్నారు అనేది మీకు ఎవరికైనా ఐడియా ఉందా? లేకపోతే ఉంటే ఓకే, లేకుంటే నేను చెప్తాను. ఆర్ఓ వాటర్లో ఇది కెంట్ మెంబ్రేన్ డైరెక్ట్గా చూపిస్తున్నాను. వాటర్ ఇన్పుట్ ఇచ్చిన తర్వాత ఒక రిజెక్షన్ ఉంటుంది, అలాగే ఒక ఇన్పుట్ వాల్ ఉంటుంది. మనం వాటర్ ఎప్పుడైతే మన ఇంట్లో వాటర్ దీనికి ఇచ్చిన తర్వాత 0.0001 అని నానోమీటర్స్ ఉన్న ఒక మెంబ్రేన్ ఉంటుంది. అంటే హోల్స్ అనమాట, చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్లోకి వాటర్ వెళ్ళి ఫోర్స్గా కొట్టబడుతుంది. ఫోర్స్గా కొట్టబడినప్పుడు 0.0001లోకి H2O మాత్రమే వెళ్ళగలుగుతుంది. మిగతావన్నీ కూడా అంటే కాల్షియం, మెగ్నీషియం, మీరు చాట్‌జీపీటీలో కానీ జెమినైని కానీ అడగండి, వాటి సైజుల్లో 0.0001 కంటే ఇంకా కొంచెం పెద్ద సైజుల్లో ఉంటాయి. సో దానివల్ల ఈ మెంబ్రేన్లోకి ఆ మినరల్స్ వెళ్ళలేవు. కానీ అందరూ అయితే వచ్చిన తర్వాత ఈ మెంబ్రేన్ నుంచి అవుట్పుట్ వాటర్ వచ్చిన తర్వాత అది 10, నాకు తెలిసి 5 నుంచి 10, 15 అంతే ఉంటుంది. అది బాగా వీక్ అయిపోతే, మెంబ్రేన్ వీక్ అయిపోతే ఒక 20-30 రావచ్చు, కానీ అంతకు మించి రాదు. కానీ ఆర్ఓ వాటర్ తాగొద్దని అందరూ చెప్తారు. కాకపోతే ఏంటంటే మీరు మీ ఇంట్లో తాగే వాటర్ 120 ఉండొచ్చు, 150 ఉండొచ్చు, 200 ఉండొచ్చు, 70-80 ఉండొచ్చు, కానీ అది నిజమైన వాటర్ కాదు. ఏం చేస్తారంటే ఈ మెంబ్రేన్ నుంచి 5-10 TDS వస్తే రా వాటర్, ట్యాంక్లోంచి వచ్చిన వాటర్, రా వాటర్, ట్యాప్ వాటర్ ఉంటుంది కదండి, ఆ ట్యాప్ వాటర్లోంచి లోపల మన మెషిన్లో మనకు తెలియకుండా ఒక పైప్ని ట్యాంకులో మిక్స్ చేస్తారు. దానికి TDS అడ్జస్టర్ అని ఒకటి ఉంటుంది. ఆ బటన్, ఆ స్క్రూని లూజ్ చేస్తే మన రా వాటర్ అందులో మిక్స్ అవుతుంది. మిక్స్ అయ్యి TDS ఇంక్రీజ్ అవుతుంది. అంటే మీరు ఈ ఆర్ఓ వాటర్ తాగుతున్నట్టు కాదు, డైరెక్ట్ ట్యాంక్లోంచి వచ్చే వాటరే మనం తాగుతున్నట్టు అనమాట. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. దీనికి సొల్యూషన్గా నేను ఒక మెంబ్రేన్ తయారు చేశాను. దీన్ని BMM అంటారు, బ్యాలెన్స్డ్ మినరల్ మెంబ్రేన్. ఇదేం చేస్తుందంటే 0.0001 అనే సైజు దీనిదైతే, దీని సైజు 0.001 నుంచి 0.004 వరకు పెట్టాను సార్. ఇలా పెట్టడం వల్ల మనకు లాభం ఏంటంటే ఈ మినరల్స్ అన్నీ కూడా 0.001లోకి ఈజీగా వెళ్ళగలవు. 1 నుంచి 4 సైజులోకి ఈజీగా వెళ్ళగలవు. బ్యాక్టీరియా, వైరస్లో 0.02 ఉంటుంది వైరస్, 0.02, 0.04లోకి వెళ్ళలేదు. సో ఇది బెస్ట్ అనమాట. ఇంకా మీకు బ్యాక్టీరియా వచ్చేసి 0.5 ఉంటుంది, అంటే చాలా పెద్ద సైజు ఉంటుంది. వైరస్ కంటే బ్యాక్టీరియా చాలా పెద్ద సైజు ఉంటుంది, అది అసలు రాలేదు. కాల్షియం కానీ, మెగ్నీషియం, జింక్, ఐరన్ ఇవన్నీ 0.0012 నుంచి 0.009 వరకు ఉంటాయి. సో అవన్నీ ఈజీగా ఈ మెంబ్రేన్లోకి వెళ్ళగలవు. ఇది నేను ఒక్కడనే కనిపెట్టలేదు, చాలామంది సైంటిస్టులతో కలిసి వర్క్ చేశాను. వాళ్ళ పేర్లు తర్వాత చెప్తాను మీకు. వాళ్ళందరూ కలిసి దీన్ని తయారు చేయడం జరిగింది. ఈ త్వరలోనే ఇప్పుడు పేటెంట్స్కి అప్రూవల్ అయింది. ఇది రాగానే మీ అందరికీ ఇది మార్కెట్లోకి వస్తుంది. తర్వాత ఈ ఆర్ఓ ఇప్పటి వరకు ఇది నేనే చేయగలనా? ఇది చాలా పెద్ద టెక్నాలజీ కాదు. సో నువ్వే ఎందుకు చేయగలిగావు, ఈ కెంట్ వాళ్ళు వీళ్ళందరూ ఎందుకు చేయలేదంటే,
ఇది సముద్రంలో వాటర్ని మంచినీళ్ళుగా మార్చడానికి తయారు చేసింది. అంటే సాల్ట్స్ని రిమూవ్ చేయడానికి ఆర్ఓ అనేది తయారు చేశారు. సో అది ఇప్పుడు 70s అంటే 250 ఏళ్ల క్రితం ఈ ఈ మెమ్రైన్ తయారు చేశారు. అప్పటి నుంచి మనం మన కర్మకి అదే కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడు కొత్త దేనన్నా మనం తయారు చేయాలంటే ఈ ఫ్యాక్టరీలన్నీ కొత్త రినోవేషన్ చేయాలి, కొత్త మిషనరీస్ కొనాలి. ఈ బిస్లరీ, కెన్లీ వీళ్ళందరూ కూడా కొత్త మిషనరీస్ కావాలి, కొత్త ఎక్విప్మెంట్ కావాలి. దానికి కోట్లలో ఖర్చు అవుతుంది. సో దానికి సంబంధించి ఇంకా కొన్ని ఉండొచ్చు, కొన్ని మెడికల్ ఒత్తిళ్ళు ఉండొచ్చు, రకరకాలు జరుగుతున్నాయి. సో ఆరోగ్యంగా ఉంటే హాస్పిటల్స్ అవసరం లేదు. సో అది కూడా ఒక రీజన్ కావచ్చు. ప్రస్తుతానికి మనం అందరం ఆర్ఓ వాటర్ తాగుతున్నాం. బెటర్ బిఎంఎంలో కానీ లేకపోతే ఇంకా డిఫరెంట్ వేస్ ఉన్నాయి. మీకు మున్సిపల్ వాటర్ ఉంటుంది, దాన్ని వేడి చేసుకుని తాగొచ్చు. హైదరాబాద్ మున్సిపల్ వాటర్ 250 TDS ఉంది, దాన్ని వేడి చేసుకుని తాగొచ్చు. వేడి చేస్తే మినరల్స్ అన్నీ గాల్లో కలిసిపోతాయి. కాకపోతే మీకు అది మంచి చేయదు, చెడు చేయదు. ఆర్ఓ అనేది ఖచ్చితంగా చెడు చేస్తుంది. కాబట్టి మున్సిపల్ వాటర్ని వేడి చేసుకుని తాగడం చాలా ఉత్తమం. సెకండ్, ఇంకొకటి, ఇప్పుడు రన్నింగ్లో ఆర్ఓ ఉంది. ఇప్పుడు ఇవన్నీ మేము నమ్మలేము అనుకున్న వాళ్ళకి బెస్ట్ సజెషన్ ఏంటంటే ఆర్ఓ నుంచి TDS కంట్రోలర్ అనేది వాళ్ళకి టెక్నీషియన్కి పిలిచి TDS వాటర్ రన్ చేయొద్దని చెప్పండి. ఓన్లీ ఆర్ఓ నుంచి ఎలా వస్తుందో వాటర్ అలాంటి వాటరే తీసుకోండి. తీసుకున్న తర్వాత అది 5 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, 15, 20 ఉండొచ్చు. TDS కంట్రోల్ని ఆఫ్ చేసేయమని చెప్పండి. చెప్పిన తర్వాత మీకు ఏదైతే వాటర్ వస్తుందో ఆ వాటర్లో మున్సిపల్ వాటర్ వేడి చేసి కలుపుకోండి. దాంట్లో కలుపుకుంటే ఆటోమేటిక్గా TDS ఇంక్రీజ్ అవుతుంది. సో అది బెస్ట్ వే ప్రస్తుతానికి. ఇంకా తర్వాత ఆల్కలైన్ వాటర్ అయోనైజర్స్ వాడతారు. కానీ కొన్ని కంపెనీస్ ఉన్నాయి. కంగన్ ఉంది, అలాగే ఫిజిరోకే ఉంది, అలాగే కైంట్ ఉంది, టైంట్ అనే కంపెనీ ఉంది. మాది మిరాకిల్ ఎంటర్ప్రైజెస్, మిరాకిల్ వాటర్స్, కంట్రీ వాటర్స్ అని 3 కంపెనీలు మాకు ఉన్నాయి. సో వాళ్ళలో కొంతమందికి రిజల్ట్ రావట్లేదంటే కారణం ఇదే. ఎందుకంటే ఆర్ఓ వాటర్ నుంచి అసలు యాక్చువల్గా వాటర్ అయోనైజర్ అనేది వాటర్లో మినరల్స్ ఉంటే దాన్ని సపరేట్ చేస్తుంది, అంతే తప్ప దాంట్లో ఏం మినరల్స్ ఉండవు. యాక్చువల్గా వాటర్లో ఉన్న H2Oని OH నెగిటివ్, OH పాజిటివ్ కింద కన్వర్ట్ చేస్తుంది, స్ప్లిట్ చేస్తుంది. OH నెగిటివ్లో కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఐరన్ ఇవన్నీ తీసుకుంటుంది. OH ప్లస్లో ఎసిడిక్ మినరల్స్ తీసుకుంటుంది. అంటే క్లోరైడ్, ఫ్లోరైడ్ ఇవన్నీ యాసిడ్స్లోకి వెళ్ళిపోతున్నాయి. సో ఆల్కలైన్ వాటర్ 100% పనిచేయాలంటే ఈ బిఎంఎం అన్నా యూజ్ చేయాలి, లేదంటే ఈ కెంట నుంచి వచ్చిన వాటర్ తర్వాత మున్సిపల్ వాటర్ వేడి చేసుకుని 120 TDS వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. దీనికి TDS కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఇన్పుట్ వాటర్ ఉంటుంది, డైరెక్ట్గా అవుట్పుట్. మనకు హైదరాబాద్ ప్రస్తుతానికి మున్సిపల్ వాటర్స్ మన ఇండియాలో ఏ మున్సిపల్ వాటర్కైనా సెట్ అయ్యేలాగా మేము తయారు చేసాం. ఎలాంటి మున్సిపల్ వాటర్ ఇచ్చినా 120 TDS ఇస్తుంది. బ్యాక్టీరియా, వైరస్ని రిమూవ్ చేసి సస్పెండెడ్ సాలిడ్స్ని, ప్లాస్టిక్ వ్యర్థాలను కూడా తీయగలుగుతుంది. సో ఈ విషయం చెప్దామని ఈ వీడియో చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.